ఈ బాకీ కార్డు ప్రతి ఇంట్లో రేపు ముట్టాలి, ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. కాంగ్రెస్ మోసాలను, కాంగ్రెస్ దగాను మనం ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ చేతిలో మోసపోని వర్గమే లేదు. ఎన్ని చెప్పిండ్రు ఆ రోజు? రైతు బంధు ఇగో ఇప్పుడైతే 10,000, డిసెంబర్ దాటితే 15,000 ఇస్తాము అన్నారు. మరి వచ్చినాయా 15,000 కన్నా? పోయిన వానకాలం రైతు బంధు మొత్తానికి ఎగ్గొట్టిండు. పోయిన యాసంగిలో 3 ఎకరాలకు ఇచ్చిండు, మిగతా వాళ్ళందరికీ ఎగ్గొట్టిండు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయని చెప్పి 12,000 ఇచ్చిండు, మీద 3,000 ఎగ్గొట్టిండు. ఎగ్గొట్టిండా లేదా? అంటే ఇలా ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ 75,000 రూపాయలు రైతు బంధు బాకీ పడ్డది. అదేవిధంగా రైతులకు ఆ రోజు ఏం చెప్పిండ్రు? రైతుకి ఇస్తాం, కౌలు రైతుకి ఇస్తాం, ఇద్దరికి ఇస్తాం. ఒకరికిచ్చి ఒకరికి ఎగ్గొట్టుడు మాకు తెలియదు, మాకు అట్లాంటి పద్ధతి లేదు. రైతుకే ఇస్తాం 15,000, కౌలు రైతుకు కూడా 15,000 ఇస్తా అన్నాడు. ఒక్క రూపాయన్న కౌలు రైతుకి ఇచ్చిండ్రా? అత్తకిత్తం, కోడలికిత్తం. రేవంత్ రెడ్డి చెప్పిండు అత్తకిత్తామని కోడలికి ఎగబెట్టాం, కోడలికే, అత్తది అత్తకే. ఇక ఇందిరమ్మ రాజ్యం వస్తే డిసెంబర్లో 4,000 పడతాయవ్వా అని డైలాగులు కొట్టిండు. ఎలక్షన్ల ముందేమో రజనీకాంత్, ఎలక్షన్లు అయినాక గజనీకాంత్ అయిపోయిండు రేవంత్ రెడ్డి. అంత గజనీకాంత్ మాటలు అర్థమైతే లేదా పబ్లిక్? అవ్వకు లేదు, కోడలకు లేదు. ఉన్న 2,000 కూడా ఓ 2 నెలలు ఎగ్గొట్టిండు నడిమిట్లా. 4,000 గురించి మాట్లాడుతూనే లేడు. ఇది మనం చెప్పద్దు అవ్వకు, తాతకు, బీడీ కార్మికురాలికి, వికలాంగులకు, అవ్వకు, తాతకు, వితంతురాలికి, ఒక్కొక్క మహిళకు ఇవాళ రేవంత్ రెడ్డి 44,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఆ రోజేమో గాంధీల మాట చెప్పి రేవంత్ రెడ్డి ఎవడు నమ్మడని గాంధీల మాట చెప్పి సంతకాలు పెట్టి బాండ్ పేపర్ మీద రాసి ఇంటింటికి బాండ్ పేపర్లు వంచిండ్రు. ఓ దిక్కు రేవంత్ రెడ్డి సంతకం, ఇంకో దిక్కు బట్టి విక్రమార్క సంతకం, చెరొక్క దిక్కు సంతకం పెట్టి బాండ్ పేపర్లు వంచి ఇవాళ 100 రోజుల్లో ఇస్తామని చెప్పి 700 రోజులైనా కూడా ఆ బాండ్ పేపర్ పత్త లేకుండా వీకింది. ఈ బాకీ కార్డే బ్రహ్మాస్త్రం అవుతుంది రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో. యూరియా బస్తాలు దొరకపోతే ఒక్కడన్నా ఊళ్ళ ముఖం చూసిండా? యూరియా బస్తాలు ఇచ్చే తెలివి లేదు కానీ ఊరికో మద్యం దుకాణం అయితే పెట్టారట. పిల్లల చదువులకు 1 రూపాయి అని దద్దమ్మ ప్రభుత్వం విద్యార్థులకు నిర్లక్ష్యం చేసి విద్యార్థుల పాలిట దగా చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మొన్న ఎక్కడో తమిళనాడు పోయింది ముఖ్యమంత్రి, మీరు చూసుంటారు టీవీలో. ఏమన్నాడు ఆడికి పోయి? తమిళనాడులో ఎంత మంచి గవర్నమెంట్, పిల్లలకు పొద్దుగాల టిఫిన్ పెడుతుండ్రు అన్నాడు. దీనికి బుద్ధి ఉన్నదా? ఈయననే విద్యాశాఖ మంత్రి. కేసీఆర్ ఎప్పుడో పెట్టిండు కదా సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం అని, వచ్చి బంద్ పెట్టింది నువ్వు. ఇంకా సిగ్గు లేకుండా తమిళనాడులో పోయి అబ్బాయి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పెడుతుండ్రు, మిమ్మల్ని చూసి నేర్చుకుంటాము అంటాడు. నువ్వు నేర్చుకునేది కాదురా నాయన, నీకంటే ముందే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు పొద్దున పూట ఇడ్లీ పెట్టిండు, దోశ పెట్టిండు, వడ పెట్టిండు, ఉప్మా పెట్టిండు, టిఫిన్ పెట్టిండు కేసీఆర్ కడుపు నిండా. నువ్వు వచ్చినాక బంద్ చేసినావు కదా దద్దమ్మవు. నువ్వు విద్యాశాఖ మంత్రి ఉండి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ బంద్ చేసినావు. హాస్టళ్లలో పోతే కాస్మోటిక్ ఛార్జ్ వస్తలేదు. గ్రీన్ ఛానల్ అని నరకుడే తప్ప రెసిడెన్షియల్ స్కూళ్లకు, హాస్టళ్లకు గ్రీన్ ఛానల్లో రూపాయి వచ్చింది లేదు. హాస్టళ్లకు కిరాయిలు కట్టక తాళాలు పడుతున్న పరిస్థితి వచ్చింది. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎంత చిల్లర ముఖ్యమంత్రి. తమిళనాడు పోయి వాళ్ళని చూసి నేర్చుకుంటా బ్రేక్ఫాస్ట్ పథకం బాగుంది అంటాడు. ఇంతకుముందే ఉన్నది కదా తెలంగాణలో. కేసీఆర్ ఎప్పుడో పెట్టిండు కదా, నువ్వు వచ్చి బంద్ పెట్టినావు కదా, ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతాడు. అన్ని అబద్ధాలు. ఈ రకంగా చూస్తే ఏ విషయంలో కూడా పట్టించుకోలే. ఇవాళ మొన్న వర్షాలకు రోడ్లని గుంతలు పడ్డాయి. చిన్నకోడూరు పోతే మనకు మెట్టుబండల కాడ ఎంత గుంత పడ్డది లేదు. నంగునూరు దిక్కు పోతే గుంతలు పడ్డాయా లేవా? మన వెంకటాపూర్ దిక్కు పడ్డాయా లేవా? గుంతలు ఊడిసే తెలివి లేదు దీనికి. కనీసం రోడ్లు గుంతలు పడితే ఆయన కొమ్మచెట్టు ఉంటాడు ఇక, నరకమంటే ఎంత దూరం అని నరుకుతాడు. ఏదైనా గుంత కనబడితే నాకు ఫోన్ చేయండి అన్నాడు. అసలు గుంత పడని రోడ్డు ఉందా ఈ రాష్ట్రంలో? నువ్వు వచ్చినాక ఏమన్నా ఒక్క గింత డాంబర్ పొక్కలన్నా ఊడిసినావా నువ్వు? డాంబర్ పోసి ఉన్న పథకాలు బంద్ అయినాయి. కొత్త ఇడ్స్ పెట్టు, కేసీఆర్ కిట్ బంధు, న్యూట్రిషన్ కిట్ బంధు, బతుకమ్మ చీరలు బంధు, ఫీజు రియంబర్స్మెంట్ బంధు, సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం బంధు. ఉన్న పథకాలు బంద్ పెట్టినావు కదా నువ్వు. కొత్త ఏం చేసినావు?
కాళేశ్వరం కూలిందంటాడు, మల్లన్న సాగర్కి వెళ్ళి హైదరాబాద్ నీళ్ళు తీసుకుపోతా అంటాడు. కాళేశ్వరం కూలిందంటాడు, మొన్న పోయి గంధమల్ల కాడ కొబ్బరికాయ కొట్టాడు, 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తా అంటాడు. కాళేశ్వరం కూలిందంటది, కొండ సురేఖ వచ్చి రంగనాయక సార్ కాడ మనం కట్టిన కాడ గేట్ కాబట్టి 1 లక్ష ఎకరాలకు నీళ్ళు ఇడిచిన అంటది. మరి ఎక్కడి 1 లక్ష ఎకరాలు? ఎక్కడిది రంగనాయక సాగర్? ఎక్కడిది సిద్దిపేటలో వండే పంట? మనకు తెలియదా? 1 లక్ష ఎకరాలు ఇయ్యాల యాసంగి పంట, వానకాలం పంట బంగారములో పడుతుందంటే అది కాళేశ్వరం కాకపోతే ఏందో మీరు ప్రజలకు చెప్పాలి. ఈ కాంగ్రెస్ ఎట్లా దగా చేస్తుంది, కాంగ్రెస్ ఎట్లా మోసం చేస్తుంది. కండ్ల ముంగట గలగల కాళేశ్వరం నీళ్లు, గోదావరి నీళ్లు కాళేశ్వరం కాలువలలో బారుతుంటే కండ్లుండి చూడలేని కబోదుల్లాగా కాంగ్రెస్ నాయకులు వివరిస్తా ఉన్నారు. ఈ కార్డు దయచేసి మీరు ప్రతి ఇంటికి కూడా ఇవ్వాలి. ప్రతి ఇంట్లో 100 రోజుల్లో ఇస్తామన్నారు, 700 రోజులైంది ఇంకా ఇవ్వలేదు కనుక కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది.